జైశంకర్ మాట్లాడిన తర్వాత ఇరాన్ సంబంధించినటువంటి ఉన్మాద చర్యలు చేసే ఐఆర్జీసీకి సంబంధించినటువంటి టీం భారత షిప్పుల మీద పడట్లేదు. ఆ షిప్పుల పేర్లు అడుగుతున్నారు. జెండా లేకపోయినా భారతదేశానికి వచ్చేటటువంటి వాటి జోలికి పోకూడదని నిర్ణయించుకుంది ఇరాన్. అందులో భాగంగా శివాలిక్ అనేటటువంటి ఎల్పిజి గ్యాస్తో ఉండినటువంటి షిప్పు ఒకటి వచ్చేసింది ఆల్రెడీ. ఇది హార్ముజ్ జలసంధి దాటి వచ్చేసింది. ఇప్పుడు నందాదేవి అనేటటువంటిది కూడా దాటుతోంది. టోటల్గా రెండు కూడా ఎల్ఎన్జి గ్యాస్కి సంబంధించిందే, ఎల్పిజి క్యారియర్సే, ఎల్పిజి గ్యాస్కి సంబంధించినవి. అవి ఇప్పుడు హార్ముజ్ జలసంధి దాటి వచ్చినాయి. కంటిన్యూగా కూడా భారతదేశానికి సంబంధించిన ఆయిల్, భారతదేశానికి సంబంధించిన గ్యాస్ని ఆపే ప్రసక్తి లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. దీని మీదన రష్యా ఒక ఘాటైన మాట కూడా మాట్లాడింది. అమెరికా ఓడేదో మొన్న రష్యాకి సంబంధించి ఆయిల్ని మేము పర్మిషన్ ఇచ్చామంటే వాళ్ళ బుద్ధి అట్లాగుంటుంది. అసలు ఏనాడు మా దగ్గర ఆయిల్ కొనడం మానేసిందంట అమెరికా. భారతదేశానికి అనుమతి ఇచ్చేంత స్థాయి అమెరికాకి లేదంటూ తేల్చి చెప్పింది రష్యా.